హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 84వ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి ఈ రోజు చూసుకుందాం. సో ఋషులందరూ కూడా అక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవటం, శ్రీకృష్ణ భగవానుని కీర్తించటము అనేటువంటిది జరిగింది. ఋషులు శ్రీకృష్ణ భగవానుని కీర్తించడానికంటే ముందు ఋషుల యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణ భగవానుని కీర్తించారు. భక్తుల యొక్క గొప్పతనాన్ని భగవంతుడే కీర్తించారు. ఎందుకు చేశారు అలా అంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఋషులను గురించి ఏం తెలుసుకోవాలి, ఆ గొప్ప గొప్ప ఋషులు ఎలాంటి వాళ్ళు, అలాంటి ఋషుల యొక్క సాంగత్యం ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి సేవ చేయడం ఎంత అవసరం అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఋషుల గురించి తెలియజేస్తూ చెప్పారు. అయితే ఋషులు కూడా సరే, స్వయంగా భగవంతుడే కీర్తించారు కాబట్టి మేము నిజంగానే గొప్పవాళ్ళము అనేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళ నిజస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భగవంతుడికి ఆ కీర్తన చేయడం అనేటువంటి జరిగింది. స్వయంగా భగవంతుడే మీరు గొప్పవాళ్ళు, మీలాంటి వాళ్ళ దర్శనం అందరికీ దొరకదు, దేవతలకు కూడా దొరకదు అని చెప్పినప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క స్థానం ఏంటో వాళ్ళు అర్థం చేసుకొని, మేము నీ సేవకులము, నువ్వు పరమ నియామకుడివి, నువ్వు సృష్టి స్థితి లయ చేసేటువంటి వాడివి, ఉం? ఆ, కేవలం నీ యొక్క యోగమాయ ప్రభావంలో మాత్రమే నువ్వు లీలలు చేస్తున్నావు. సామాన్యమైనటువంటి వ్యక్తిగా పాత్ర పోషణ మాత్రమే చేస్తున్నావు, కానీ నీ శక్తి సామర్థ్యాలు అనంతమైనటువంటివి. వాటిని నువ్వు ఈ భౌతిక విశ్వంలో మానవ రూపంలో ఉండి ప్రదర్శించటం లేదు, అంత మాత్రాన్ని నువ్వు భగవంతుడు కాకుండా ఉండవు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆయన్ని కీర్తించడం అనేటువంటి జరిగింది. ఇక అక్కడ ఆతిథ్యం తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కురుక్షేత్రం అనేటువంటిది చాలా పుణ్యస్థలం. అలాంటి పుణ్యస్థలంలో సూర్యగ్రహణం రోజు అందరూ కలుసుకున్నారు కాబట్టి అక్కడ పుణ్యకార్యాలు జరగాలి. కేవలం పుణ్యకార్యాలు మాత్రమే జరిగితే ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తి అనేటువంటిది రాదు. అక్కడ జరగాల్సింది ఏంటి? సత్సంగం జరగాలి. సాధువుల సాంగత్యంలో వాళ్ళు భాగవతం చర్చించాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఒక అవకాశం అనేటువంటి ఉంటుంది. లేకపోతే కేవలం అది ఒక కర్మకాండ కార్యంలానే ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళందరూ కర్మకాండగా ఏమి రాలేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి కేంద్రంగానే మాటలు జరుగుతూ ఉన్నాయి. కృష్ణుడే కీర్తిస్తున్నారు, కృష్ణుడి గురించే చర్చిస్తున్నారు. అయినా సరే అక్కడ సాధువులతోటి వాళ్ళు చర్చ చేయాలి. అందుకనే ఎప్పుడైతే ఈ ఋషులు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వసుదేవుడు లేచి వెంటనే సాధువుల్ని ఆపారు. వెంటనే సాధువుల్ని ఆపి ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, మాకు ఈ జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పేసి వసుదేవుడు అడగడం అనేటువంటిది జరిగింది. ఏమన్నారు? మానవుడు కర్మ ద్వారా ఏ విధంగా కర్మబంధనం నుంచి బయటపడాలి అనేటువంటిది అడిగారు. ఉత్తమమైనటువంటి ప్రశ్న. కర్మబంధనం లేకుండా ఉండాలి అంటే కర్మలే చేయకుండా ఉండాలి అనుకునేటువంటి సరి అయినటువంటి తత్వం కాదు అనేటువంటి విషయం మనకి భగవద్గీత 18వ అధ్యాయంలోనే చెప్పారు. కర్మ సన్యాస యోగం అని. ఓకే, 18వ అధ్యాయం. అందులో ఫైనల్ కంక్లూజన్ లో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, నా ఉద్దేశం ప్రకారంగా కర్మలు చేసేటువంటి వాడికే కర్మబంధనం ఉండదు, కర్మలు చేయకుండా సన్యాసం తీసుకున్నప్పటికీ నీకు కర్మబంధనం నుంచి బయటపడినట్టు కాదు అనేటువంటి విషయం మనకి కృష్ణుడే భగవద్గీతలో తెలియజేశారు. కాబట్టి కర్మలతోటి మనం శుద్ధిపడాలి, కర్మలతోటి మనం కర్మబంధనం లేకుండా చెయ్యాలి, కర్మలతోటి మనం ముక్తి మార్గానికి వెళ్ళాలి. కర్మల ద్వారానే మనల్ని మనం పవిత్రం చేసుకుని ముక్త స్థాయికి మనము పురోగమించాలి. మనది ఎలా సాధ్యం? కర్మలు చేస్తే కర్మబంధనం వస్తుంది కదా, కర్మలు చేస్తూ కర్మబంధనం రాకుండా ఎలా చేయాలి అనేటువంటిది ఇప్పుడు వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఏదైతే ఉంటుందో అది సమస్త మానవాళికి ఉపయోగకరమైనటువంటి ప్రశ్న. అక్కడ కేవలం వసుదేవుడికి మాత్రమే కాదు, లేదు అంటే కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి కొంతమందికి ఉపయోగపడేటువంటి సమాధానము కాదు. అది మనందరికీ, సమస్త మానవాళికి కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఋషులు ఏం సమాధానం చెప్తారో చూద్దాం ఈరోజు. ప్రమీల మాతాజీ 30వ హరే శ్లోకం. శ్రీ నారద ఉవాచ శ్రీనారద ఉవాచ నాతి చిత్రమిదం విప్రా వసుదేవో భుభూత్సయాం
నాతి చిత్రమిదం విప్రా వసుదేవో బుభుత్సయా. కృష్ణం మత్వార్థకం యన్నః పృచ్ఛతి శ్రేయ ఆత్మనః. కృష్ణం మత్వార్పకం యన్నః పృచ్ఛతి శ్రేయ ఆత్మనః. శ్రీ నారదముని పలికెను, ఓ బ్రాహ్మణులారా, తెలుసుకొనగోరడి ఉత్సాహంతో వసుదేవుడు తన చర్మలాభమును గురించి మనలను అడుగుట విచిత్రమేమియునూ కాదు. ఏలయన ఇతడు శ్రీకృష్ణుని కేవలము బాలునిగా భావించి ఉన్నాడు. భాష్యము. నారదముని ఆలోచనలను శ్రీర జీవ గోస్వామి ఇట్లు తెలిపిరి. మహాయోగులు ఋషులైనను సాధింపజాలనట్టి ఆధ్యాత్మిక లక్ష్యములను అది వరకే సాధించినప్పటికీ సామాన్య గృహస్థుని వలె నటించుచు వసుదేవుడు కర్మయోగమును గురించి మునులను అడిగిన విధమును నారదుడు తెలుసుకొనెను. కానీ మునులందరి సమక్షంలో శ్రీకృష్ణుని కేవలము ఒక చిన్నపిల్లవానిగా భావించుచు వసుదేవుడు ఏదేని వికారభావమును తయారు చేయనేమోయని నారదుడు చింతించెను. నారదాది మునులు శ్రీకృష్ణుని పట్ల తమ గౌరవభావమును కలిగి ఉన్నారు. అయినచో వారు ఆ దేవదేవుని విస్మరించి తామే వసుదేవునికి ఎట్లు సమాధానం ఒసగగలరు? ఇట్టి ఇబ్బందిని తొలగించుటకే నారదుడు అచటనున్న ఎల్లరకు శ్రీకృష్ణుని పరమాధిక్యమును తెలియజేయగోరెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఇక్కడ నారదుడు మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఋషులందరిలో నారదుడు కూడా ఒకరు. అయితే నారదుడు ఏమంటున్నారు, ఋషులందరికీ అది కొంచెం వింత ప్రశ్నలా కావచ్చు. ఎందుకంటే ప్రశ్న ఉత్తమమైన ప్రశ్నే, కానీ ఆ ప్రశ్నని అడుగుతున్నది ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి తండ్రి అయినటువంటి వసుదేవుడు. ఆ మాత్రం తెలియదా ఆయనకి? స్వయంగా శ్రీకృష్ణుడే భగవంతుడు కదా. మరి భగవంతుడికే సేవలు చేస్తున్నటువంటి వీళ్ళకి కర్మబంధం ఎందుకు వస్తుంది? వీళ్ళు చేసే ఏ కర్మైనా సరే కర్మబంధనాన్ని కలిగించరు. ఆ విషయం ఎందుకు తెలియదు వీళ్ళకి? యాక్చువల్గా వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావంలో ఉన్నారు. యోగమాయ చాలా విచిత్రంగా వింతగా ప్రభావం చూపుతుంది భక్తుల మీద. యోగమాయ ప్రభావం కేవలం భక్తుల మీద మాత్రమే ఉంటుంది. యోగమాయ ప్రభావం వలన భగవంతుడు తన పుత్రుడే అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసినా దాన్ని తప్పివేసేస్తుంది. ఓకే, దాన్ని తెలియకుండా దాన్ని మర్చిపోయేలా చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూస్తే భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా ఐశ్వర్యవంతుడు. భగవంతుడి యొక్క ఐశ్వర్యము అనేటువంటిది అంటే షడైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ షడైశ్వర్యాలు కనుక ప్రకటనయ్యాయి అనుకోండి మనకి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ భగవంతుడిని శరణు పెడతాం. ఆ భగవంతుడిని మనం కొడుకులాగనో తండ్రిలాగనో లేకపోతే స్నేహితుడిలాగనో మనం చూడకుండా దేవాది దేవుడిగా చూసి మనం పూజలు చేస్తాం. ఇక్కడ అనేక రకాల భక్తులు ఉంటారు. భక్తులు కేవలం కృష్ణుడితో ఏదో ఒక సంబంధంలోనే ఉండాలని ఏం లేదు. అంటే ఆ, ఆ, రక్త సంబంధంలోనే ఉండాలనో లేకపోతే స్నేహ సంబంధంలోనో ఉండాలని ఏం లేదు. అనేక రకాల భక్తులు ఉంటారు. కొంతమంది భక్తులు ఐశ్వర్య భావయుక్త భక్తులు ఉంటారు. కొంతమంది భక్తులు ప్రేమ భావయుక్త భక్తులు ఉంటారు. బృందావన వాసులు అందరూ కూడా ప్రేమ, మాధుర్యం, ఓకే, లేదంటే స్వీట్నెస్, మధురం. అంటే వాళ్ళు వాళ్ళు ఒక రసాన్ని అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రసాన్ని అనుభవిస్తున్నారు. ఆ రసం ఏమిటి అంటే కొంతమంది మాధుర్య రసాన్ని, కొంతమంది వాత్సల్య రసాన్ని, కొంతమంది స్నేహ రసాన్ని, కొంతమంది దాస్య రసాన్ని, ఇలా అన్ని రకాల రసాలలో వాళ్ళు వాళ్ళ యొక్క ఆ, సేవలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆ మధురమైన అనుభూతులు పొందుతున్నటువంటి రసాస్వాదన చేసేటువంటి ఇలాంటి ప్రేమయుక్త భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తులకి భగవంతుడి యొక్క ఐశ్వర్య స్వభావం అనేటువంటిది కనిపించదు. వాళ్ళకి భగవంతుడి యొక్క ఐశ్వర్య స్వభావం కనిపించదు. ఎందుకంటే యోగమాయ అలా చేస్తుంది. ఉదాహరణకి యశోదమాత శ్రీకృష్ణుడి యొక్క నోట్లో విశ్వాన్ని చూశారు. ఒక క్షణానికి ఆ విశ్వంలో తన్ను తాను కూడా చూసుకుంది. తన్ను తాను కూడా చూసుకొని, ఆహా, నేను ఇక్కడ బృందావనంలో ఉన్నాను, బృందావనంలో నా స్థాయి ఇది, నా స్థానం ఇది, నేను ఒక గొప్ప రాణిని, ఇక్కడ ఉన్నటువంటి గోవులన్నీ నావి, ఇక్కడ ఉన్నటువంటి గోపులు గోపబాలురు వీళ్ళందరూ కూడా నా అధీనంలో ఉన్నారు అనేటువంటి ఒక క్షణానికి ఆ ఫీలింగ్ కలిగింది. ఆమె చూసుకుని సమస్త విశ్వంలో తనని తాను చూసుకొని. ఓకే, సో అది ఎంతసేపటికి ఉంది? అది కేవలం ఒక క్షణం కోసమే ఉంది. అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్య శక్తి, భగవంతుడి యొక్క ఐశ్వర్య శక్తి ఇలాంటి
ప్రేమను అనుభవించేటువంటి భక్తులకి ఒక క్షణం పాటు కనిపించకుండా వెళ్ళిపోతుంది. వెంటనే ఏమనుకుంది ఆమె, లేదు లేదు నా కొడుక్కి ఏదో ఆ భూతం పట్టింది, లేకపోతే దెయ్యం పట్టింది, ఆ ఇదేంటి ఇలా కనిపిస్తుంది, నా కొడుకు అనుకుంది. భగవంతుడిగా భావించలేదు. అంటే ఒక పక్క విశ్వరూపం కనిపిస్తుంది, కానీ ఆమెకి కృష్ణ రూపం మీదనే ఇంట్రెస్ట్ ఉంది. కృష్ణాన్ని చూసి కూడా అది ఒక భూతం అనుకుంది ఆమె. కానీ ఐశ్వర్య భావయుక్తంలో ఉన్నటువంటి అర్జునుడు కృష్ణుణ్ణి ఐశ్వర్యయుతంగానే చూశాడు. ఓకే, అంటే అర్జునుడు కృష్ణుని దేవాది దేవుడిగానే భావించాడు. మిత్రుడే అయినప్పటికీ అర్జునుడు కృష్ణుని దేవాది దేవుడిగానే భావించాడు. యాక్చువల్ గా మనం భగవద్గీత 11వ అధ్యాయంలో చూస్తే విశ్వరూపం చూపించాడు కృష్ణుడు. కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అంటే సమస్త విశ్వం తనలో తాను చూపించేశాడు. చూపించినప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు? ఉం? కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు? కృష్ణుడు రథంలోనే ఉన్నారు కదా ప్రభుజీ. కృష్ణుడు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. కృష్ణుడు అక్కడే ఉన్నారు, కానీ అర్జునుడికి విశ్వరూపమే కనిపిస్తుంది, కృష్ణ రూపం కనిపించట్లా. ఓకే, చివరికి ఆ విశ్వరూపాన్ని చూసి 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 చివరికి తనకి మనశ్శాంతి కలగక నువ్వు విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని కృష్ణ రూపాన్ని చూపించు నాకు అని అన్నారు. కృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని కృష్ణ రూపాన్ని చూపించారు. అంటే ఈయన ఐశ్వర్య భావయుక్త ఆ భక్తుడు కాబట్టి ఈయనకి కృష్ణ రూపం కనిపించట్లేదు, విశ్వరూపం కనిపిస్తుంది. కానీ యశోదామాతకి విశ్వరూపం చూపించినా కానీ యశోదామాతకి విశ్వరూపం కనిపించట్లేదు, కృష్ణ రూపమే కనిపిస్తుంది. అంటే ఇద్దరు భక్తుల్లో ఈమె కేవల భక్త, ఆయన ఐశ్వర్యయుత. అది తేడా. అంటే యోగమాయ యొక్క ప్రభావం రెండు రకాల భక్తుల మీద రెండు విధాలుగా పనిచేస్తుంది. కేవల భక్తులకి ఐశ్వర్య ఆ, ఐశ్వర్య స్థితి, భగవంతుడి యొక్క ఐశ్వర్య స్థితిని కనిపించనివ్వదు, దాచిపెట్టేస్తుంది. అదే ఐశ్వర్య భక్తులకి భగవంతుడి యొక్క మధుర రూపం, శ్యామ సుందర రూపాన్ని దాచిపెట్టేస్తుంది. ఓకే, అంటే ఏంటి? యోగమాయ కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఎవరి మీద చూపుతుంది? భక్తుల మీద చూపుతుంది. అందుకని వసుదేవుడికి కృష్ణుడు దేవాది దేవుడని తెలియదు. కృష్ణుడు చేస్తున్నటువంటి సేవలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ సేవలన్నిటి కారణంగా వాళ్ళు కర్మబంధనంలో లేరు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. స్వయంగా భగవంతుడికి సేవ చేస్తున్నాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అందుకని ఆయన అడుగుతున్నాడు. అలా అడగడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు అని నారదుడు మిగిలినటువంటి ఋషులందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఓకే, సో కారణం ఆయన యోగమాయ ప్రభావంలో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మగురు మాతాజీ 31వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. సన్నికర్షోత్రమంత్య సన్నికర్షోత్రమర్త్యానాం అనాధరణ కారణం సన్నికర్షోత్రమర్త్యానాం అనాదరణ కారణం గంగాం హిత్వా యతాన్యాంభాస్ తత్రత్యో యాతి శుద్ధయే. గంగాం హిత్వా తథాత్మాభ్య సత్రత్యో యాతి శుద్ధయే. ఈ జగత్తులో అతి చేరువ అనాదరణ హేతువు. ఉదాహరణకు గంగాతటమున వసించువాడు పవిత్రీకరణకై వేరొక తీర్థమునకు పోవుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ మనం పవిత్రీకరింపబడడం కోసం మనం ఎక్కడికి వెళ్తామండి? గంగ దగ్గరికి వెళ్తాం. గంగలో అదే గంగ ఒడ్డు మీదనే ఇల్లు కట్టుకొని ఉండేవాడు దాని విలువ తెలియక వేరే చోట దాని విలువ తెలియక ఇంకెక్కడికో వెళ్ళి స్నానం చేస్తాడు. అలా ఉంది వసుదేవుడి పరిస్థితి. పక్కనే కృష్ణుడు పెట్టుకొని భగవంతుడి యొక్క తండ్రి రూపంలో ఆయన ఉన్నటువంటి ఆయన కృష్ణ చెప్పాల్సినటువంటి తత్వాన్ని మనల్ని అడుగుతున్నారు. కృష్ణుడి ద్వారా తెలుసుకోవాల్సినటువంటి తత్వాన్ని మనల్ని అడుగుతున్నారు. ఓకే, 32-33 నాగలక్ష్మి మాట్లాడు. హరే కృష్ణ. యస్యానుభూతి కాలేన లయోత్పత్యాధి నాస్య వై యస్యానుభూతి కాలేన లయోత్పత్యాదినాస్య వై స్వతోన్యస్మాచ్చ గుణతో న కుతశ్చ నరిష్యతి. స్వతోన్యస్మాచ్చ గుణతో న కుతశ్చ నరిష్యతి. తం క్లేశక తం తం
తం క్లేశ కర్మ పరిపాక గుణ ప్రవాహైర్ అవ్యాహాతానుభవమీశ్వరం అద్వితీయం. సంక్లేశకర్మ పరిపాక గుణా ప్రవాహై అవ్యాహతానుభవమీశ్వరమద్వితీయం. ప్రాణాదిభిస్వవిభవైరుపగూఢమన్యో మన్యేత సూర్యమివ మేఘం హిమోపఘారాఘై. ప్రాణాదిభిః స్వవిభవైరు పగూఢమన్యో మన్యేత సూర్యమివ మేఘహిమోపరాగై. భగవదనుభూతి కాలంచే గాని విశ్వము యొక్క సృష్టి లయాలచే గాని స్వీయ గుణమార్పుచే గాని స్వకృతం లేదా బాహ్యమునైన మరి ఇతరముల చేయగాని నశింపదు. కానీ ఈశ్వరుడు అద్వితీయుడు నాకు భగవాను యొక్క చేతనము భౌతిక క్లేశం చేత కర్మఫలము చేత లేదా గుణ ప్రవాహము చేత ఎన్నడూ ప్రభావితం కానప్పటికీ అతడు ప్రాణాది తత్వములచే కప్పబడి ఉండినని సామాన్య జన్మను తలుతుడు. ఇది సూర్యుడు మేఘము మంచు లేదా గ్రహణంచే కప్పబడినని తలచుట వంటిది. భాష్యము: ఈ జగత్తులోని వస్తువులన్నీ ఏదో ఒక విధముగా చివరకు నశించిపోను. సృజింపబడిన ప్రతిదాని క్షయమునకు స్వయముగా కాలమే కారణము. ఉదాహరణకు పండు పక్వం చెందినప్పుడు అది తినబడుటయో మురిగిపోవటయో జరుగుతున్నది. మెరుపుల వంటి మరికొన్ని ప్రకటము కాగానే తమంతట తామే నశించిపోను. కాగా మరికొన్ని బాహ్య కారణముల చేత అకస్మాత్తుగా నశించిపోను. ఉదాహరణకు మట్టి కుండ సమ్మెట పోటుతో నశించిపోను. కొంతకాలము అస్తిత్వము కలిగి ఉండేది జీవ దేహాదుల ఎందును గుణ ప్రవాహం నిరంతరం కొనసాగుచు నశించి ఇతరముల చే తొలగింపబడుచుండును. వీటన్నిటికీ విరుద్ధంగా భగవంతుడి చేతనం లేని చేతను ఎన్నడూ భగ్నం కాదు. కేవలము అజ్ఞానవశమునే మనుజుడు అతన్ని భౌతిక స్థితికి ఆధీనుడైన సామాన్యుడని ఊహించాడు. మర్త్యులు సకామ కర్మల యందు వాటి ఫలములైన సుఖదుఖముల యందు కప్పబడి ఉండగా భగవానుడు ఎన్నడూ తన విస్తారములే అయినట్టి వాటిచే ఆచ్ఛాదితుడు కాకుండాను. ధనుడైన సూర్యుడే అల్పములైన మేఘములకు మంచుకు గ్రహణములకు కారణము కనుక వాటిచే అతడు కప్పబడడు. అయినను సాధారణ ద్రష్ట సూర్యుడు కప్పబడుచున్నట్లుగా తలుచుట దీనికి ఒక ఉపమానము కాగలదు. హరే కృష్ణ ప్రభుత్వ. అంటే ఇప్పుడు వసుదేవుడు ఈ ప్రశ్న అడిగాడంటే వసుదేవుడికి అజ్ఞానం ఉంది అని కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అజ్ఞానంతో అడిగాడు అని కాదు. ఎలా అంటే ఇప్పుడు ఆ సూర్యుడు మేఘాలు అడ్డం వచ్చాయనుకోండి, సూర్యుడికి మేఘాలు అడ్డం వస్తే మన కళ్ళకి మేఘాలు అడ్డం వస్తాయి, అంతేగాని సూర్యుడిని కప్పేయలేవు మేఘాలు, మన కళ్ళని కప్పుతాయి. ఆ మేఘాలు మన కళ్ళని కప్పటం వల్ల మనం సూర్యుడిని చూడలేకపోతాం, అంతేకాని మేఘాలు సూర్యుడిని కప్పేసాయి కాబట్టి మనం సూర్యుడిని చూడలేకపోవడం కాదు. అంటే ఇది ఒక ఉపమానం లాగా చెప్తున్నారు. అంటే భగవంతుడు కర్మఫలాలకు అతీతుడు అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు ఒకవేళ మానవుడిలా అవతరించి ఈ భూమి మీద లీలలు చేస్తున్నప్పుడు ఓకే, గుణ ప్రభావం అనేటువంటిది ఆయన మీద ఉండదు. అయితే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి ఒకవేళ భౌతిక జీవనాన్నే గడుపుతున్నాడు అని అనుకుందాం. అందరూ ఎవరైనా సరే ఓకే, ఎంతో గొప్ప ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి భౌతిక జీవనాన్నే గడుపుతున్నప్పటికీ ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఏమీ పోదు, ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం ఏమీ శూన్యమైపోదు. అంటే మనం ఈ జన్మలో ఎంతో కొంత ఆధ్యాత్మిక పురోగతి సాధించామనుకోండి, అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో, అంటే ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఏదైతే ఉంటుందో అది కాలంతో నశింపబడేటువంటిది కాదు. కాల ప్రభావం దాని మీద ఉండదు, గుణ ప్రభావం దాని మీద ఉండదు, ఆధ్యాత్మిక జ్ఞానం మీద. అంటే మనం ఈ జన్మలో సాధించినటువంటి ఆధ్యాత్మిక పురోగతి మనం ఒకవేళ వచ్చే జన్మలో మళ్ళీ తిరిగి మానవ జన్మే తీసుకున్నా కానీ మనము ఎక్కడ స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం తప్ప మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయం. ఓకే, అంటే ఏ విధంగా అయితే మనము భౌతికమైనటువంటి విద్యలు నేర్చుకుంటాం, భౌతికమైనటువంటి తెలివితేటలను పెంచుకుంటాం, ఇవన్నీ ఈ జన్మతో ఇక్కడ ఆగిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనం మొదలకాడి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇప్పుడు డిగ్రీ చదివి చనిపోయినా మళ్ళీ పుడితే మళ్ళీ ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేయాలి. నేను పోయిన జన్మలో డిగ్రీ చదివాను, ఈ జన్మలో పీజీ చేస్తానంటే కుదరదు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అలా కాదు. అది ఎప్పుడైనా సరే ఎక్కడ స్టాప్ చేసావో ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అలాంటిది. అంటే ఇప్పుడు వసుదేవుడికి ఉన్నటువంటి జ్ఞానం ఏమి
ఆ, ఇంతకు ముందు ఎంతో పుణ్యాత్ముడు కాబట్టి కృష్ణుడు పొందాడు. ఇప్పుడు అది పోయిందా అంటే పోలేదు. కొంతకాలానికి అట్లా మరుగుపడినట్లు కనిపిస్తుంది. ఏ విధంగా అయితే సూర్యుడికి మేఘాలు అడ్డం వచ్చి మనకు కనపడకుండా ఉన్నట్లు ఎట్లయితే ఉంటుందో అలానే వీళ్ళ జ్ఞానం కూడా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం. రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, సునీత హరే హరిబాబు కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభు. అతో చుర్మునయో రాజన్ నాభాష్యానకదుందుభిం అధోచుర్మన్నయో రాజా నాభాష్యా నకదుందుభిం సర్వేషాం శృణ్వతాం రాజ్ఞాం తథైవాచ్యుత రామయో. సర్వేషాం శృణ్వతాం రాజ్ఞాం తథైవాచ్యుత రామయో. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, అప్పుడు అచ్యుత బలరాములతో పాటు రాజులందరూ వినుచుండగా మునులు వసుదేవునితో ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన మునులు అడిగాడు కదా. సో నారదుడు చెప్తున్నాడు, పర్వాలేదు మీరు చెప్పండి, ఆయనకి జ్ఞానం లేకుండా ఏం అడగట్లేదు, జ్ఞానం ఉండి అడుగుతున్నాడు. ఏదో కొంతకాలానికి కప్పబడిపోయింది, ఆయన స్వయంగా భగవంతుడుకి తండ్రి. ఏ విధంగా అయితే గంగా తటంలో ఉన్నటువంటి వాడికి గంగ యొక్క విలువ తెలియకుండా ఆయన ఇంకెక్కడికో వెళ్ళి పవిత్రం అవ్వాలి అనేటువంటి స్నానాలు చేస్తాడో ఆ విధంగా స్వయంగా భగవంతుడికే తండ్రి అయినటువంటి ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, భగవంతుడు ఆయన పక్కనే పెట్టుకొని అని చెప్పేసి అడుగుతున్నారు, చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. అది తెలుసుకున్న అది విన్న తర్వాత ఇక ఋషులందరూ కూడా వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి రెడీ అయ్యారు. నెక్స్ట్ 35వ శ్లోకం. సునీత హరిబాబు మాత. కర్మణా కర్మ నిర్హారాయేష సాధు నిరూపితః కర్మణా కర్మ నిర్హారా ఏష సాధు నిరూపితః యశ్రద్ధయా యచేద్విష్ణుం సర్వయజ్ఞేశ్వరం మఖై. యచ్చద్రయా యజేద్ విష్ణుం సర్వయజ్ఞేశ్వరం మకైః. మునులు పలికిరి, సర్వయజ్ఞేశ్వరుడగు విష్ణువు యొక్క ఆరాధన అనగా మనుజుడు శ్రద్ధతో యజ్ఞములు నిర్వహించినప్పుడే కర్మ ఫలములను పరిహరింపబడునని స్పష్టముగా నిరూపితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. దండకం. సరే, ముందుకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సర్వయజ్ఞేశ్వరుడైనటువంటి విష్ణువు యొక్క ఆరాధనగా మనుషుడు శ్రద్ధతో యజ్ఞములను నిర్వహించినప్పుడు కర్మచే కర్మ ఫలము పరిహరింపబడునని స్పష్టముగా నిరూపితమైనది. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఏమని చెప్పారు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్రాత్. చెప్పారా? కర్మను ఎలా చేయాలని చెప్పారు? యజ్ఞంలా చేయాలి అని చెప్పారు. యజ్ఞం ఎందుకు చేస్తారు? యజ్ఞము విష్ణు ఆరాధనగా చేస్తారు. ఓకే, యజ్ఞం అంటే ఏంటి? విష్ణువుకు చేసేటువంటి ఆరాధన. అంటే ఇప్పుడు కర్మని యజ్ఞంలా చేయాలి అని అంటున్నారు. కర్మని యజ్ఞంలా చేయడం అంటే ఏంటి? మనం ఏ కర్మ చేసినా కానీ విష్ణు సంతృప్తి చెందాలి. ఓకే, మనం ఏ కర్మ చేసినా కానీ కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం చెయ్యాలి. అలా చేస్తే మీరు చేసేటువంటి కర్మతోటే మీరు కర్మబంధనాల నుంచి బయటపడతారు. మీరు చేసేటువంటి కర్మ మిమ్మల్ని ముక్తులను చేస్తుంది అనేటువంటి విషయం శాస్త్రం నిరూపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు మనం అందరం యజ్ఞాలు చేయాలా అండి? ఇక్కడ యజ్ఞాలు ఏమన్నా చేస్తారా? ఇక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి కర్మని యజ్ఞం అంటే ఇక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమగుండంలో మనము హవిష్యులు వేస్తూ మంత్రాలు, వేద మంత్రాలు చదువుతూ చేసేటువంటిది యజ్ఞం కాదు. మనం చేసేటువంటి ప్రతి పని కూడా యజ్ఞమే. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం భగవద్గీతలో ఈ యజ్ఞం గురించి 4 రకాల, చాలా రకాల యజ్ఞాల గురించి మనం 4వ అధ్యాయంలో వస్తుంది. యజ్ఞాల గురించి చాలా రకాల యజ్ఞాల గురించి వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ అనేక రకాల యజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధం కూడా యజ్ఞమే. ఎలా? ఎందుకంటే అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధం ఎందుకు యజ్ఞం అవుతుంది అంటే, అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధం కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం, కృష్ణుడి ఆజ్ఞ మేరకు చేస్తున్నారు కాబట్టి. అంటే అక్కడ యజ్ఞగుణం ఏంటి? యజ్ఞంలో అర్పించేటువంటివి ఏంటివి? యజ్ఞంలో అర్పించేటువంటి వ్యక్తి ఎవరు అనంటే యజ్ఞగుండం అక్కడ కురుక్షేత్రం.
యజ్ఞంలో అర్పించేటువంటిది శత్రువుల యొక్క శవాలు. యజ్ఞంలో అర్పించడానికి వాడేటువంటి గరిటెలు ఉంటాయి చూసారా, నెయ్యిని వేస్తుంటారు కదా, ఆ గరిటె ఏంటంటే అర్జునుడి యొక్క బాణాలు. పాఠాలు. బాణాలు. యజ్ఞం చేసేటువంటి యజ్ఞకర్త ఎవరు? అర్జునుడు. అర్జునుడు. ఓకే, ఇది యజ్ఞం అంటే. అర్థమైందా? ఎప్పుడైతే ఇప్పుడు నిజానికి ఆ, మనం అందరం అనుకున్నాం కొన్ని ఆ, భౌతికమైన కూడా వాటిలా కనిపిస్తాయి చివరికి. ఒక ఒక దంపతులు పిల్లల్ని కనడం కూడా యజ్ఞమే. ఎలా ఎలా అంటే ఎప్పుడైతే మనకి పుట్టబోయేటువంటి పిల్లవాడు గర్భాధాన సంస్కారం ద్వారా పుడతారో, పుట్టిన తరువాత వాళ్ళని మనము భక్తులుగా పెంచుతాము. అప్పుడు ఈ యొక్క ఆ, ఈ యొక్క వీళ్ళు 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 చేసేటువంటి సంసారం కూడా ఆ, యజ్ఞమే అవుతుంది. ఓకే. సో అంటే ఇదేమి భౌతికమైన కర్మ, దీనివల్ల పవిత్రత రాదు, అపవిత్రం అని మనం అనుకుంటాం. కానీ మన యొక్క భావన ఎలా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే స్త్రీ యొక్క గర్భం యజ్ఞగుండం అక్కడ, పురుషుడు యొక్క వీర్యం అక్కడ అర్పించేటువంటి హవిష్యం. ఓకే. అంటే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది ఒక గర్భాధాన సంస్కారం లాగా జరిగినప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు కూడా భక్తులు అవుతారు. అప్పుడు మనం చేసినటువంటి చూడడానికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి కర్మలా కనిపించినా కానీ అది కూడా ఒక యజ్ఞమే అవుతుంది. అంటే మనము యజ్ఞంలా కర్మలు చేస్తే కర్మ మనల్ని కర్మబంధనాలను కలిగించదు, మన పాపాల నుంచి విముక్తుల్ని చేస్తుంది, మనం ముక్తి పదంలో ఉంటాం. ఓకే, అది శాస్త్రం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మునులు ఇక్కడ తెలియజేశారు. ప్రభుజీ 36. ఒక డౌట్ వచ్చేసి, హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ ఇక్కడ మనము చరమలాభము కొరకు మునులను అడిగారు వసుదేవుడు అని అనుకున్నాము. అంటే కృష్ణుడి దగ్గరే ఉన్నాడు, అంటే బాలుడిలాగా ఆయన అనుకున్నారు. అంటే గంగానది తటముల ఉండేవాడు పవిత్రత కోసం తీర్థస్థానానికి వెళ్తారు అనుకున్నాం కదా. అంటే మరి కర్దముని వెళ్ళడాన్ని మరి సమర్థించాం కదా ప్రభుజీ. ఇక్కడ మరి వసుదేవుడి విషయంలో వేరేలాగా చెప్తారు. అట్లా లేదు, ఇక్కడ వసుదేవుడు ప్రశ్న అడిగాడు. ఓకే, ఆ, పక్కనే కృష్ణుడు నుంచుకుని మనల్ని ఎందుకు అడుగుతున్నారు అని. ఓకే, మరి వీళ్ళు ఏమన్నారు ఇంతకు ముందు, నువ్వే ఆది గురువువి, నువ్వే మా అందరికీ గురువు, నువ్వే అందరికీ గురువు అని అన్నారు కదా. ఆ, ఓకే, అంటే కృష్ణుడి విలువ వసుదేవుడికి తెలియదు, యోగమాయ ప్రభావంలో ఆయన ఉన్నారు కాబట్టి. అందుకని ఇందాక చెప్పాను, యోగమాయ ఏం చేస్తుంది? యోగమాయ కేవల భక్తులకి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయకుండా ఉంచుతుంది. ఓకే. అందుకని పక్కనే కృష్ణుడు ఉన్న కృష్ణుడి విలువ ఆయనకి తెలియట్లేదు, ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నారు, లేదంటే తన పుత్రుడుగా భావిస్తున్నారు. అందుకని ఆయన కృష్ణుడి నుంచి ఈ పాటికే తెలుసుకొని ఉండాల్సినటువంటి విషయాన్ని మనల్ని అడుగుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి మామూలు అంటున్నారు. కర్దముని విషయంలో భగవానుడు ఆయన స్వయంగా తెలుసు అని. అర్ధమముని ప్రశ్న అడగలేదు మాతాజీ. అర్ధమమునికి పుట్టినటువంటి వ్యక్తి తన భగవానుడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. ఆయన ఏమి వాత్సల్య ప్రేమతో ఆయన బంధితుడు అవ్వలేదు అక్కడ. ఆ, ఓకే, ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన పవిత్రత కోసం వెళ్ళాడు, ఆయన జ్ఞానంతోనే వెళ్ళాడు. ఆయన అర్ధమముని పుట్టిన తర్వాత, ఒక బాలుడు పుట్టిన తర్వాత నేను వానప్రస్థానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు, వెళ్ళిపోయాడు ఆయన. అర్ధమముని బయటికి వెళ్ళిపోవడానికి, భగవంతుడు ఇక్కడ ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోవడానికి వసుదేవుడు కృష్ణుని అడగకుండా ఋషుల్ని అడగడానికి సంబంధం లేదు. రెండు వేరు వేరు విషయాలు. ఓకే ఓకే ప్రభు. కర్దమముని వెళ్ళాడు అని అంటే పూర్తి జ్ఞానంతో వెళ్ళాడు. కర్దమముని వెళ్ళినప్పుడు కర్దమముడు దేవాది దేవుడు అనేటువంటి విషయం తెలిసే వెళ్ళాడు. కానీ ఇప్పుడు వసుదేవుడు కృష్ణుడు పక్కన ఉన్నాడు, దేవాది దేవుడు అని తెలియదు. భగవంతుడి యొక్క ఐశ్వర్యము ఆయనకు కనిపించట్లేదు, భగవంతుడే కనిపిస్తున్నాడు. అంటే ఆయనకి కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఆయనకి కృష్ణుడు ఎలా కనిపిస్తున్నాడు? తన పుత్రుల్లానే కనిపిస్తున్నాడు. ప్రభుజీ యశోదమ్మతో కూడా యోగమయ ప్రభావం ఉన్నట్టే ప్రభుజీ. అయితే బృందావన వాసులందరికీ యోగమాయ ప్రభావం, అందరికీ యోగమాయ ప్రభావమే. కానీ యోగమాయ ప్రభావం బృందావన వాసుల మీద ఒక రకంగా, మధురావాసుల మీద ఇంకొక రకంగా ప్రభావం చూపించింది. మధురావాసుల మీద కృష్ణుడి యొక్క ఐశ్వర్యమే కనిపించింది, మధురావాసులకి లేదా ద్వారకావాసులకి కృష్ణుడి యొక్క గొప్పతనమే కనిపించింది. కృష్ణుడిని దేవాది దేవుడిగానే చూశారు మధురావాసులు, ద్వారకావాసులు. కానీ ఇక్కడ బృందావనంలో కృష్ణుని దేవాది దేవుడిగా చూడరు.
కానీ వాళ్ళు వాత్సల్యం. భక్తులే, కానీ వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళ భావం వేరు వీళ్ళ భావం వేరు. ఓకేనా? యోగం గోపాలుడి మీద ప్రభుజీ గోపాలుడి మీద తక్కువ ఉంది అనుకోవచ్చు కదా, గోపాలుడి మీద తక్కువ ఉంది అనుకోవచ్చు కదా ప్రభుజీ. అంటే వాళ్ళ వాళ్ళు భక్తులు, వాళ్ళ భక్తులు మాతాజీ, వాళ్ళ భక్తులు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రకమైన భావం ఉంటుంది భగవంతుడి మీద. ఓకే, వీళ్ళు కేవల భక్తులు. కేవల భక్తులు అంటే ప్యూర్ డివోటీస్, శుద్ధ భక్తులు. అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్య స్వభావాన్ని కూడా కవర్ చేసే అంత భక్తులు వీళ్ళు. అందుకని యోగమాయ వీళ్ళ మీద భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ లోనే ఉంచుతుంది. ఆ మాధుర్యం, ఆ ఐ ఆ ఆ ఆ ఆ- ఆ దాస్యం, లేకపోతే ఆ ఆ, ఉమ్, ఆ, మిత్ర మిత్ర స్వభావం, ఇవే కనిపిస్తాయి వాళ్ళకి. కృష్ణుడు నా మిత్రుడు అనుకుంటారు అంతే. అంటే ప్రభుజీ అర్జునుడు లాగా అంతే కదా. అర్జునుడు కూడా, అర్జునుడు యాక్చువల్గా రెండు. యాక్చువల్గా అర్జునుడు ఎలా అంటే, అర్జునుడు భగవంతుడిని కేవలం మిత్రుడుగానే చూడాలి. ఆయన దేవాది దేవుడిగాను చూశాడు, మిత్రుడుగాను చూశాడు. కానీ అంటే గోపబాలు అర్జునుని దేవాది దేవుడుగాను మిత్రుడుగాను రెండులాగా చూడలేదు, కేవలం మిత్రుడుగానే చూశారు గోపబాలు. ఓకే, అందుకనే వీళ్ళది కేవలం స్నేహభావం. అర్జునుడికి స్నేహభావంతో పాటు ఐశ్వర్య భావయుక్త భక్తుడు కూడా ఆయన. అర్జునుడు కొంచెం తేడా ఉంది ఇద్దరికి. అర్జునుడి భక్తికి గోపబాలుడి భక్తికి కొంచెం తేడా ఉంది. ప్రభుజీ కురుక్షేత్ర యుద్ధం ముందు కృష్ణుడు దేవాదేవుడు అని అర్జునుడు తెలియదు కదా ప్రభుజీ, సూర్యపు దర్శనం తర్వాతే కదా. తెలుసు తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. అందుకనే వాళ్ళు కృష్ణుడిని పూజిస్తారు. వాళ్ళు మరి కృష్ణుడికి తెలిసినప్పుడు భక్తులు. ఉపయోగం జరుగుతాయి కదా ప్రభుజీ, తెలిసి చేశారంటే యోగమాయ ప్రభావం చేశారంటారా? తెలిసినప్పుడు ఏం చేశారు? అంటే ఫ్రెండ్ ఉన్నా కూడా దేవాదేవుడు అయినా కూడా కొంచెం బాగా వేసరికి కొంచెం యోగ భావం ఒక్కొక్కసారి ఇలా పని చేపిస్తుంది, ఒక్కొక్కసారి అలా చేపిస్తుంది. కానీ వాళ్ళకి తెలుసు. ఓకే, అంటే ఇప్పుడు ఏ భావంతో వాళ్ళు భగవంతుడితోటి ఆ రసాస్వాదన చేయాలో ఆ భావానికి అనుగుణమైనదే వాళ్ళకి గుర్తుండేలా చేస్తుంది యోగమాయ. ఓకే, ఇప్పుడు ఆడుకోవాలనుకోండి భగవంతుడితోటి, ఆడుకునేలానే చేస్తుంది. ఇప్పుడు భగవంతుడి శక్తులు అలా పనిచేస్తాయి మాతాజీ. ఇప్పుడు మీరు చూడండి, ఉమ్, ఉమ్, యశోదామాత కృష్ణుని రోటి కట్టేయాలనుకుంది కదా. రోటి కట్టేయాలి అనుకున్నప్పుడు ఆమె ఎన్నో తాళ్ళు కలిపి కట్టేసినా కానీ ఆమెకి ఆ తాళ్ళు సరిపోలేదు. ఓకే, కృష్ణుడి శక్తి అప్పుడు ఎలా పనిచేసింది? కృష్ణుడి విభూతి శక్తి ఓకే ఎలా పనిచేసిందంటే, సర్వవ్యాపకమైనటువంటి కృష్ణుడిని కట్టేయడం సాధ్యం కాని విధంగా చేసింది. కానీ ఒక గంట ముందు 2 గంటల ముందు కృష్ణుడి నడుముకి బెల్ట్ కట్టింది. అదే యశోదామాత. అప్పుడు కృష్ణుడి శక్తి వేరుగా పనిచేసింది. అప్పుడు ఆ శక్తి ప్రకటన జరగలేదు, యశోదామాతని కట్టనిచ్చారు. అంటే యశోదామాత కట్టేటువంటి ఆ నడుముకి కట్టే బెల్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం వడ్రాణాలు కట్టుకుంటాం కదా, అట్లా అంటే నడుముకి ఒక బెల్ట్ ఉంటుంది, బెల్ట్ కట్టింది. లేకపోతే కృష్ణుడు ఎలా చేశారు, కృష్ణుడు ఎలా చేశారు కాబట్టి కృష్ణుడు యొక్క శక్తి కూడా ఆ, ఉపసంహరించుకుంది. ఎప్పుడైతే కృష్ణుడు ఎలా చేయకూడదు అని అనుకున్నారో, వెంటనే ఆయన యొక్క విభూతి శక్తులన్నీ కూడా ప్రకటమైపోయి యశోదామాత యొక్క ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి కట్టినా తీయలేకపోయారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కృష్ణుడు కట్టనిద్దాము అని అనుకున్నారు. అప్పుడు ఆ శక్తులన్నీ ఉపసంహరించబడ్డాయి. ఆటోమేటిక్ గా ఉపసంహరించబడి ఈజీగా ఒక తాడుతో కట్టేయగలిగింది. అంటే ఒకే భక్తుడి మీద వివిధ శక్తులు వివిధ సమయాల్లో వివిధ రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా యోగమాయ శక్తి, యోగమాయ ప్రభావంలోనే, యోగమాయ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ లీలలన్నీ కూడా యోగమాయలోనే జరుగుతాయి. అప్పుడే ఆ భక్తుడు ఆ ఆ భగవంతుడితోటి ఆ ఆ ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆ భావం ఏదైతే ఉంటుందో ఆ భావ ప్రకటన అనేటువంటిది జరుగుతుంది. లేదు అంటే లీలే ఉండదు కదా. ఈ లీలలను జరిగేవి కాదు, నేను ఎంజాయ్ చేసేవాడిని. జరిగేవి కాదు, మనమందరం ఇలా చెప్పుకునే వాళ్ళం కాదు, మనందరికీ ఈ పవిత్రత వచ్చేది కాదు భగవంతుడి లీలలు చెప్పుకోకూడదు కదా. సో భగవంతుడి యొక్క శక్తిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఈ విధంగా ప్రకటమవుతూ ఉంటాయి. సో అదే శుద్ధ భక్తుల మీద అనుకోండి, శుద్ధ భక్తుల మీద కృష్ణుని ఎప్పుడు కూడా ద్విభుజ రూపంలో, శ్యామసుందర రూపంలో, నా కొడుకు, నా మిత్రుడు, నా బావమరిది,
నా నాతోటి రక్త సంబంధం మిత్ర సంబంధం ఉందనే చూస్తారు తప్ప ఆ దేవుణ్ణి ఐశ్వర్యంగా చూడలేరు, ఐశ్వర్యయుతంగా చూడలేరు. అందుకనే ఆ, వాళ్ళకి విష్ణు కంటే కూడా కృష్ణుడు రూపం మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. ఓకే, రైట్. ఓకే, 36వ శ్లోకం సుజాత మాతాజీ. చిత్తస్యోపశమోయం వై కవిభిః శాస్త్రచక్షుషాం చిత్తస్యోపశమోయం వై కవిభిః శాస్త్రచక్షుషా దర్శిత సుగమో యోగో ధర్మశ్చాత్మముధావహ. దర్శిత సుగమో యోగో ధర్మశ్చాత్మ ముదావహ. శాస్త్రచక్షు ద్వారా వీక్షించేటి పండితులు కల్లోలిత మనస్సును ఉపశమింపచేయుటకు మోక్షమును పడయుటకు ఇదియే సులభ విధానమనియు ఇది ఆత్మకు ఆనందమును కలగజేసడి ధర్మమనియు చూపి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శాస్త్రచక్షువు, శాస్త్రచక్షువు అంటే ఆధ్యాత్మిక దృష్టి లేదంటే శాస్త్ర దృష్టిలో చూడాలి. అంటే శాస్త్ర నిర్దేశానుసారము మనము గనక చూసినట్లయితే అని అర్థం. శాస్త్రాన్ని పక్కన పెట్టేసి మన సొంత ఊహలతోటి మన సొంత ఆలోచనలతోటి ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు అనేటువంటి భావనలో కనుక మనం ఏదైనా సరే చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది. శాస్త్ర ఆధారంగా ఏదైనా సరే అంగీకరించాలి అనేటువంటిది ఇక్కడ. సో శాస్త్ర ఆధారంగా కనుక చూసినట్లయితే పండితులు కల్లోలిత మనస్సును ఉపశమింపజేయుటకు మోక్షమును పడేయుటకు ఇదియే సులభ విధానమనియు ఇదియే ఆత్మకు ఆనందమును కలుగజేసే ధర్మమనియు చూపింటిరి. ఏంటిది ఏంటిది అంటే యజ్ఞంలా కర్మ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది శాస్త్రం దృష్ట్యా కరెక్టు. పండితులు కూడా ఇలా చేస్తేనే మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది, మీ ఇంద్రియాలకు ప్రశాంతత ఉంటుంది, మీరు మోక్షాన్ని సులభంగా పొందగలుగుతారు ఇలా చేస్తే. కర్మబంధనాలు ఉండవు కాబట్టి. ఓకే, ఇది అన్ని రకాలు అంటే మానసికంగా శారీరకంగా ఆనందాన్ని ఇస్తుంది, తరువాత దీనివల్ల కర్మబంధనాలు ఉండదు, తరువాత దీనివల్ల మనం ముక్తి కూడా పొందుతాము అని చెప్తున్నారు కర్మ యజ్ఞంలా చేయడం వల్ల. నెక్స్ట్ 7వ శ్లోకం ఇందుమతి మదర్. అయం స్వస్త్యనః పందా ద్విజాతేర్గృహమేదినః అయం స్వస్త్యయనః పందా ద్విజాతేర్గుహమేదినః యశ్రద్ధయాప్త విత్తేన శుక్లేనేచ్ఛేత పురుషః యశ్రద్ధయాప్త విత్తేన శుక్లేనేజ్యేత పురుషః. న్యాయార్జితమగు ధనముతో నిష్కామముగా భగవానుని సేవించుటయే ద్విజుడగు చార్మిక గృహస్థునికి పరమ మంగళకర పథము. భాష్యము. వైదిక యజ్ఞ కర్మానుష్ఠానము ఆసక్తులైనట్టి గృహస్థులకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినని శ్రీధర స్వామి శ్రీ జీవ గోస్వామి ఇరువురును ఇచట ఆమోదించిరి. కృష్ణ భక్తి భావనలో అదివరకే వైరాగ్యుక్తులై ఉన్నట్టి వసుదేవుని వంటి వారలకు భగవద్భక్తుల యందు శ్రీ విగ్రహమునందు భగవన్నామమునందు భగవత్ ప్రసాదమునందు గీతా భాగవతములందు వసగబడిన భగవద్ ఉపదేశములందు శ్రద్ధను పెంచుకొనటం మాత్రమే ఆవశ్యకమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఓకే. సో ఎవరైతే గృహస్థుడు అని పిలువబడతాడో వాళ్ళు ఇలానే నివసిస్తారు, ఇలానే ఉంటారు. అంటే మనం న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతోటి మనము భగవంతుడికి సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మనం న్యాయంగా సంపాదించినటువంటి డబ్బుతోటి భగవంతుడికి మనం సేవ చేయడానికి గనక మనం ఉపయోగించకపోతే మనల్ని గృహస్థులు అని అనరు. మనందరం గృహస్థులమా కాదా అనేటువంటి విషయానికి ఇది నిర్వచనం. ఓకే, గృహస్థు అని అంటే భగవత్ సేవలో తన యొక్క జీవితాన్ని గడపాలి, భార్యాభర్తల సంబంధాన్ని గడపాలి, పిల్లల్ని కనాలి, భగవత్ సేవగానే కనాలి.
భగవత్ సేవగానే చేయాలి, సంపాదించింది భగవంతుడి యొక్క సేవ కోసం ఉపయోగించాలి, ఇలా చేసేవాడు గృహస్థుడు. ఒకవేళ ఇలా చేయట్లేదు అనుకోండి ఎవరైనా, వాళ్ళందరూ కూడా గృహస్థులు కాదు, వాళ్ళందరూ కూడా గృహమేధులు. శాస్త్రం ప్రకారం వాళ్ళందరూ గృహమేధులు. గృహమేధులు కర్మబంధనంలో ఉంటారు, గృహస్థులు కర్మబంధనాలు ఉండవు. కర్మబంధనాలు ఎప్పుడు ఉండవు? భగవంతుని కేంద్రంగా చేసుకుని కర్మలు చేస్తే ఉండవు. భగవంతుడు కేంద్రంగా కాకుండా నేను కేంద్రంగా చేసుకుని చేసేటువంటి కర్మలు కర్మబంధనాలను కలిగిస్తాయి. నేను కేంద్రంగా చేసుకుని చేసేటువంటి కర్మలు చేసేటువంటి గృహస్థుని గృహస్థుడు అని అనరు, గృహమేధి అని అంటారు. నెక్స్ట్ 38 మంజులత మత విత్తైషణాం యజ్ఞధానైర్ గృహైర్ధారసుతైషణాం. కృష్ణ ప్రభు. విత్తైషణాం యజ్ఞదానయగృహై హైర్దారసుతైషణాం. మలోకైషణాం దేవ కాలే విసృజేద్బుధః. ఆత్మలోకైషణాం దేవా కాలేన విసృజేద్బుధః. గ్రామే త్యక్త్వైషణా సర్వే యయుర్ధీరాస్తపోవనం. గ్రామే త్యక్తైషణాః సర్వే యయుర్ధీరాస్తపోవనం. బుద్ధిమంతుడొక వ్యక్తి తన ధనవాంఛను యజ్ఞ నిర్వహణము ద్వారా దానము ద్వారా త్యజించుటను నేర్వవలెను. భార్యాపుత్రుల ఎడ వాంఛను అతడు కుటుంబ జీవనానుభవముచే త్యజించుటను నేర్వవలెను. వసుదేవ, పరములో ఉన్నత లోకప్రాప్తి వాంఛను అతడు కాల ప్రభావమును అధ్యయనము చేయుట ద్వారా త్యజించుటను నేర్వవలెను. ఈ విధముగా గృహస్థ జీవనమును పట్ల తమ ఆసక్తిని త్యజించిన ధీరులు తపో నిర్వహణకు వనమునకు వెడలుచుందురు. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రశ్నని అర్జునుడు కూడా కృష్ణుని అడిగారు. 18వ అధ్యాయం స్టార్టింగ్ లో అడిగారు. సో కర్మని త్యజించడం అనేటువంటిది నిజమైన వైరాగ్యమా, లేకపోతే కర్మ ఫలాలను త్యజించడం అనేటువంటిది నిజమైన వైరాగ్యమా? రెండింటికి తేడా ఉంది. కర్మని త్యజిస్తే సో కర్మే చేయలేదు అనుకోండి, కర్మే చేయకపోతే కర్మ ఫలితం అనేది కూడా ఉండదు. సో కర్మని త్యజించేసారు అనుకోండి, వైరాగ్యంలో ఉన్నట్ల అది నిజమైన సన్యాసమా? లేదంటే కర్మ చేస్తాడు కానీ కర్మ చేయడం తర్వాత ఆ కర్మ వల్ల కలిగినటువంటి ఫలితాలను మాత్రం తీసుకోడు, ఫలితాలను మాత్రం అర్పించేస్తాడు, భగవంతుడికి అర్పించేస్తాడు. అప్పుడు అది నిజమైన సన్యాసమా అని అడిగితే కృష్ణుడు సమాధానం చెప్తారు. కర్మని వదిలేసిన దానికంటే కర్మను చేసి కర్మ ఫలాలను వదిలేసినటువంటి వాడు నిజమైన సన్యాసి అని చెప్తారు. అంటే సన్యాసి కర్మలని వదిలేయకూడదు, కర్మ ఫలాలను వదిలేయాలి. సో వదిలేయడం అంటే నేను సంపాదిస్తాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నేను సంపాదించిన నేను నెలంతా వర్క్ చేస్తే నాకు నెలాఖరికి ఒక చెక్ ఇస్తారు, ఆ చెక్ తీసుకొచ్చి భార్యకి ఇస్తాను, లేదా ఆ చెక్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తాను, ఆ చెక్ తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి ఇస్తాను అంటే కర్మఫలాలని వదిలేసినట్టు కాదు. ఏం చేయాలి? సంపాదించిన దాన్ని, లేదంటే మనం పొందినటువంటి మన కర్మల ద్వారా పొందినటువంటిది ఏదైనా సరే అది భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. ఎవరికో ఇచ్చేస్తాను, ఏదో చేస్తాను, వాళ్ళకి దానం చేస్తాను, వీళ్ళకి దానం చేస్తాను, ఆ దానం తీసుకునేటువంటి వ్యక్తి అర్హుడు కాకపోతే ఆ దానం కూడా ఏమీ ఆధ్యాత్మికం కాదు. ఆ దానం వల్ల కూడా మనకేమీ ప్రగతి రాదు. పుణ్యం వస్తుందేమో, కొంచెం పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల లోకాలకి వెళ్తాం, అంతకు మంచి ఏమీ జరగదు. అందుకనే ధనం లేకుండా యజ్ఞ నిర్వహణ కృష్ణుడి కోసం చేస్తూ నేర్చుకోగలిగితే, అంటే ఏంటి ఇక్కడ కృష్ణుడి కేంద్రంగా కనుక మనం కర్మలు చేయగలిగితే అప్పుడు అంటే ఈ భౌతికమైనటువంటి కోరికలు ఏమి కూడా కృష్ణుడి సంబంధంలోనే చూడాలి. అంటే యాక్చువల్గా ఎవరైతే ఒక భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారో వాళ్ళు చూసేటువంటి ప్రతి దాంట్లోనూ కృష్ణుడి సంబంధంలోనే కనిపిస్తుంది. ఓకే, కృష్ణుడి సంబంధం కనిపిస్తుంది. యాక్చువల్గా మనకి 2వ స్కందంలో వస్తుంది ఏమని అంటే ఏదైనా సరే మనం చూసినప్పుడు ఆ చూసిన దానికి సంబంధాన్ని కనుక మనం చూడగలిగితే అది నిజం, అది రియల్. మనం చూసినటువంటిది ఏదైనా సరే దాని కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని కనుక మనకు కనిపించలేదనుకోండి, అర్థం కాలేదనుకోండి, అప్పుడు అది ఇల్యూజన్, అది మాయ. ఓకే, అంటే రియల్కి మాయకి మధ్య తేడా అనమాట. అంటే మనం ఇప్పుడు ఒక పెన్ను చూసినా, ఒక పేపర్ చూసినా, ఒక మొబైల్ చూసినా, లేకపోతే ఒక బుక్ చూసినా, ఏం చూసినా
దీంతో కృష్ణుడికి ఏం సంబంధం ఉందో మనం కనుక రియలైజ్ అవ్వగలిగితే ఎప్పుడైనా సరే, అప్పుడు మనం నిజమైన ప్రపంచంలో ఉన్నాం అన్నట్లు, మనం మాయ ప్రభావంలో లేము అని అర్థం. కానీ చూసిన ప్రతిదానికి కృష్ణుడికి ఏ సంబంధము మనకు కనిపించట్లేదు అనుకోండి, ఇది ఒక వస్తువులానే కనిపిస్తుంది. అప్పుడు దీనికి కృష్ణుడికి ఏంటో సంబంధం మనకు తెలియట్లేదు, మనం చూడలేకపోతున్నాం. అప్పుడు మాయలో ఉన్నాము అని అర్థం, భ్రమలో ఉన్నాము అని అర్థం. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు అంటే భార్య, భర్త, పిల్లలు, వీళ్ళకి కృష్ణుడికి సంబంధం ఏంటి, ఇది మనం చూడగలగాలి. అప్పుడు ఆ బంధాలు కూడా ఆ భౌతిక బంధాలు అవు. ఆ బంధాల వల్ల కూడా మనకి ఆధ్యాత్మిక ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు నా భర్త భక్తుడు కాబట్టి భక్తుడికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసిన దాంతో సమానము అనేటువంటి ఒక ఆ ధోరణి కనుక ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మికం అయిపోతుంది. మనం చేసినటువంటి పని ఆధ్యాత్మికం అయిపోతుంది, మన కర్మ ఆధ్యాత్మికం అయిపోతుంది. కర్మ ఫలితాలు అనేటువంటివి మనకి, అంటే కుటుంబ సభ్యులందరూ కనుక ఒకవేళ భక్తులు అయ్యారనుకోండి, మనం ఇప్పుడు ఏం పని అయితే చేస్తున్నామో అదే పని కుటుంబ సభ్యులు భక్తులు అయిన తర్వాత చేశారనుకోండి, కర్మబంధనాలు ఉండవు. అలా కుటుంబ సభ్యులు భౌతికంగా ఉన్నారనుకోండి, మనం ఇప్పుడు చేసేటువంటి ప్రతి పని వల్ల మనకు కర్మబంధనం కలుగుతుంది. ఎందుకంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడితోటి కనెక్షన్ లేదు. భగవంతుడితో కనెక్షన్ లేనటువంటి వ్యక్తికి మీరు చేసేటువంటి సేవ భౌతికం అయిపోతుంది. కాబట్టి మన కుటుంబ సభ్యులను కనుక మనం భక్తులుగా మార్చగలిగితే మనకి కర్మబంధనాలు రాకుండా మనం చేసినటువంటి పని కర్మబంధనాలను కలిగించదు. అది నిజమైనటువంటి గృహస్థ జీవనం అవుతుంది. అలా కాకపోతే కంప్లీట్ భౌతికం అయిపోతుంది. ఆ భౌతికమైనటువంటి కర్మ మనల్ని కర్మబంధనాలని కలిగజేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నా చూడండి, భార్య పుత్రుల యొక్క వాంఛను అతను కుటుంబ జీవనానుభవం చే త్యజించుటకు నేర్వవలెను. ఓకే, అంటే నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, వీళ్ళతోటి నేను సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి, వాళ్ళ ద్వారా మనం గడిపినటువంటి ప్రతి సమయం, ప్రతి క్షణం కూడా నాకు ఆనందాన్ని కలిగించాలి. ఇలా కాకుండా నా భార్య, నా పిల్లలు, వీళ్ళతో కలిసి నేను ఎటైనా వెళ్తే కూడా నేను భక్తి చేయగలగాలి. నన్ను భక్తి చేయడానికి వీళ్ళతో కలిసి వెళ్తే నేను అక్కడ భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం దొరుకుతుంది. నాకు వీళ్ళందరూ సహకారం చేస్తారు, సహాయ సహకారాలు వీళ్ళవన్నీ నాకు ఉంటాయి నేను భక్తిలో పురోగమించడానికి. ఇప్పుడు ఒక వ్యక్తికి భార్య ఎందుకు అవసరం? వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి భార్య సహకారం అందించడం కోసం భార్య అవసరం. ఒక స్త్రీకి భర్త ఎందుకు అవసరం? భర్త సహకరిస్తే ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు అని. ఒంటరిగా ఆధ్యాత్మికంగా నేను పురోగమించలేను, నా భర్త సహకారంతో నేను ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాను, భర్తను పొందాలి. అంతేకాని భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం కాదు భార్యాభర్తల బంధం. ఓకే, సో ఎప్పుడైతే మనం అది తెలుసుకుంటామో భార్యాభర్తల బంధం అనేటువంటిది కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఆ భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకునేటువంటి ఏ సహాయ సహకారాలైనా సరే అవి అది వైరాగ్య భావంలోనే జరుగుతున్నట్లు. ఓకే, వాసుదేవ పరములో ఉన్నత లోక ప్రాప్తి వాంఛను అతడు కాల ప్రభావము అధ్యయనము చేయటం ద్వారా ఛేదించుటను నేర్చవలను. అంటే చివరికి ఉన్నత లోక ప్రాప్తి కూడా అవసరం లేదనుకోవాలి. అంటే స్వర్గ సుఖాలు కూడా వద్దు. చాలా మంది ఎవరినైనా ఆశీర్వదించండి అని అంటే స్వర్గ ప్రాప్తిరస్తు ఏదో అంటారు. ఓకే, ఇలాంటివన్నీ అంటారు. అంటే ఆయుష్మాన్ భవ, లేదంటే స్వర్గలోక ప్రాప్తిరస్తు, ఇలాంటివన్నీ చెప్తారు. ఇలాంటివి కోరుకోవడం కోసం పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఓకే, నా కొడుకుని దీవించండి అని పెద్దవాళ్ళు రాగానే వాళ్ళ కాళ్ళ మీద పడేస్తారు పిల్లల్ని. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఆయురారోగ్యాలతోటి స్వర్గలోక ప్రాప్తిరస్తు అంటే దేవతలు అనుభవించేటువంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి అని అంటారు. అంటే దానికోసం మనం పంపిస్తాం కూడా మన పిల్లల్ని. ఒకవేళ అలాంటి కోరికలను కూడా మనం త్యజించగలిగితే, త్యజించడం నేర్చుకోగలిగితే అది అప్పుడు మనము భక్తిలో పురోగమిస్తున్నట్లు. సో ఈ విధంగా గృహస్థ జీవనము పట్ల తమ ఆసక్తిని త్యజించిన ధీరులు తపో నిర్వహణము వనమునకు వెడలుచుందరు. ఓకే, ఇలాంటి వ్యక్తులు ఇక ఎలాంటి అటాచ్మెంట్స్ లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు
ఆ, వానప్రస్థానికి వనాలకు కూడా వెళ్తూ ఉంటారు. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం మాతాజీ. లావణ్య మాతాజీ. తృణైస్త్రిభిర్విజో జాతో దేవర్షి పితॄణాం ప్రభో త్రివిద్విజోత జాతో దేవర్షి పితॄణాం ప్రభో యజ్ఞాధ్యయన పుత్రైస్తాన్ యనిస్తీర్యాత్యజన్పతేత్. యజ్ఞాధ్యేన పుత్రైస్తాన్యనిస్తీర్యజన్పతే. ప్రభు ద్విజుడు దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అనేది 3 రుణములతో కూడి జన్మించును. యజ్ఞాచరణం ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా, సంతానం కంటు ద్వారా ఈ రుణములను తీర్చకయే దేహత్యాగం చేసినచో అతడు నరకమున గూడును. భాష్యము. బ్రాహ్మణుని విశేష కర్తవ్యములను గురించి శృతి ఇట్లు తెలిపినది. జాయమానో వై బ్రాహ్మణ స్త్రీభిర్ రుణవాన్ జాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేవ దేవేభ్యః ప్రజయా పితృభ్యః. బ్రాహ్మణుడు జన్మించగానే అతనితో పాటు 3 రుణములు జన్మించును. ఋషి రుణమును బ్రహ్మచర్యం ద్వారా, దేవ రుణమును యజ్ఞం ద్వారా, పితృ రుణమును సంతానము కంట ద్వారా అతడు తీర్చుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, సో ప్రతి వ్యక్తి కూడా పుట్టుకతోనే కొన్ని రుణాలు అనేటువంటివి ఉంటాయి. మనం ఏం చేస్తాం, అప్పులు చేస్తేనే అప్పులు తీర్చాలి. అప్పు తీర్చకపోతే ఏమవుతుందండి? ఉం? మనము శిక్షార్హులం అవుతాం, వడ్డీ పెరుగుతుంది. వడ్డీ పెరుగుతుంది. ఓకే, లేదంటే మన మీద కేసు పెడతారు, కోర్టు కూడా మనల్ని పనిష్మెంట్ చేస్తుంది. అంటే ఏంటి, మనం ఏ అప్పు చేయట్లేదు, పుట్టిన అప్పేనా అంటే పుట్టుతోనే అప్పు, రుణం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ రుణము అంటే తల్లిదండ్రుల పట్ల మనకు ఉన్నటువంటి రుణం. ఓకే, తల్లిదండ్రులకు మనం రుణపడిపోయాం. తర్వాత గురువులు. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, ద్విజుడు దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము అనేటువంటి 3 రుణాలను కూడి జన్మించును. మిగిలిన రుణాలు ఇంకా ఉంటాయి. ఏది, సోదరులకి, లేకపోతే మిత్రులతోటి, లేకపోతే ఇంకా ఎవరైనా ఇంకా వేరే రుణాలు ఉంటాయి. అవి పుట్టిన తర్వాత వస్తాయి. అవి పుట్టుకతో రావయి. ఓకే, బ్రదర్కి, పుట్టుకతో మీకు మీ సిస్టర్కి రుణానుబంధం అనేటువంటిది ఏమీ ఉండదు. ఓకే, మీరు పెరుగుతూ పెరుగుతూ వాళ్ళతో మీరు పెంచుకున్నటువంటి బంధాల కారణంగా రుణానుబంధం వస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళ సహాయాలు తీసుకొని మీరు ఆర్థికంగా లేకపోతే భౌతికంగా పురోగమిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సహాయం తీసుకోవడం వల్ల వాళ్ళకి మనం రుణపడిపోతాం. కానీ పుట్టుకతోనే రుణపడిపోయేది ఎవరికి అని అంటే దేవతలకి. దేవతల సహాయం లేకుండా మనం పుట్టాం. దేవతలు యాక్చువల్గా మనం ఒక జీవుడు బ్రహ్మదేవుడి సహాయం లేకుండా లేదా దేవతల సహాయం లేకుండానే మనం తల్లి గర్భంలోకి వెళ్ళలేదు. జీవుడు కూడా వెళ్ళలేడు. యాక్చువల్గా పుణ్యాత్ములు ఉత్తమ లోకాల నుంచి భూమి మీదకి వస్తారు. పాపాత్ములు అధమ లోకాల నుంచి భూమి మీదకి వస్తారు కదా. పాపాత్ములు అంటే పాప జీవులు, పుణ్య జీవుల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ పుణ్యజీవులు ఉత్తమ లోకాల పైన ఉంటాయి కదా. ఈ జీవుడు వర్షం ద్వారా భూమి మీదకి వస్తాడు. ఓకే, వర్షం ద్వారా భూమి మీదకి వచ్చి భూమిలో కలిసిపోయి అది మొక్కల ద్వారా, చెట్లకు ఉన్నటువంటి ఆకుల ద్వారా, వృక్షాల పళ్ళ ద్వారా అది ఎవరైతే తండ్రి తింటాడో ఆయనలోకి వెళ్ళిపోతుంది. తినేటువంటి అంటే మనం ఆహారం తింటాం కదా, తిన్నటువంటి ఆహారంలోకి ఆహారం ద్వారా మనలోకి వస్తాడు జీవుడు. ఆ శక్తి వీర్యంలా మారి ఆ వీర్యం తల్లి గర్భంలోకి వెళ్తుంది. తల్లి శరీరాన్ని ఇస్తుంది. ఆ తరువాత జన్మ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే జీవుడు గర్భ అంటే స్త్రీ గర్భధారణ చేసిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో జీవుడు వస్తాడని కాదు. జీవుడు ఆమె నెల తప్పక ముందే అంటే వీర్యం ప్రవేశించినప్పుడే జీవుడు వెళ్ళిపోయాడు ఆమె గర్భంలోకి. ఓకే, సో ఒకవేళ పుట్టబోయేటువంటి బిడ్డ పుణ్యజీవుడా పాపాత్ముడా అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే యాక్చువల్గా ఆ జీవుడు పైనుంచి వచ్చాడా కింద నుంచి వచ్చాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మనకు తెలియదు. పైనుంచి వచ్చాడా కింద నుంచి వచ్చాడా అనేది మనకు తెలియదు.
పైన వర్షం ద్వారా వచ్చి ఆ మట్టిలో కలిసిపోయి మట్టిలో నుంచి ఆ పళ్ళ ద్వారా మళ్ళీ మన లేకపోతే ఆకుకూరల ద్వారా లేకపోతే వెజిటబుల్స్ ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి మన ద్వారా వెళ్తే అది పుణ్యజీవుడు. అంటే పుట్టిన తర్వాత వాడు కొంచెం పుణ్యకర్మలు చేస్తుంటాడు, లేదంటే భగవంతుడు భక్తుడిగా మారుతాడు, లేకపోతే కొంచెం ఉత్తమమైనటువంటి ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. లేదు అందమలోకాల నుంచి వచ్చాడు అనుకోండి, అందమలోకాల నుంచి కూడా వచ్చి మట్టిలో కలిసిపోతాడు. కింది నుంచి వచ్చి మట్టిలో కలిసిపోయి వాడు కూడా పళ్ళ ద్వారా ఆకుల ద్వారా కూరగాయల ద్వారా మళ్ళీ మన శక్తిగా మారిపోతాడు, మన మన వీర్యంలా మారుతాడు. ఆ వీర్యం ద్వారా అంటే ఈ యొక్క జీవులు ఎటు నుంచి వచ్చినా సరే ఈ 3 రుణాలు అనేటువంటివి కంపల్సరీ. ఈ 3 రుణాలు తీర్చుకోకుండా ఆ జీవుడికి ముక్తి రాదు. ఓకే, ముక్తి రాదు. తల్లిదండ్రుల రుణం కంపల్సరీ తీసుకోవాలి, మనం తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణం అంటే తల్లిదండ్రులను పోషించడము, తల్లిదండ్రుల్ని మనము వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మనము వాళ్ళకి అండగా ఉండకపోవడము అనేటువంటిది కూడా వాళ్ళ రుణం తీర్చుకున్నట్లే అవుతుంది. అలా చేసిన మనకి పుణ్యలోకాలు రావు, ఉత్తమలోకాలు రావు కదా, మనకి నరకలోకం వస్తుంది. ఓకే, అందుకని మనం వాళ్ళ రుణం తీర్చుకోవడం అనేటువంటిది అవసరం. తల్లిదండ్రులకి తలకొరివి పెట్టడానికి మనం ఒక పుత్రుడిని కూడా జన్మనివ్వాలి. ఓకే, సో అంటే ఎలా అంటే మనకి పిల్లలు పుట్టకపోతే మనము మన తల్లిదండ్రులకి తలకొరివి పెట్టడానికి కూడా అర్హులం కాదు. ఓకే, అలాంటిది కూడా ఉంటుంది. కొన్ని శాస్త్రాల్లో అలాంటివి కూడా చెప్పబడి ఉన్నాయి. మనకి పిల్లలు కలగాలి. ఓకే, తల్లిదండ్రుల్ని ఉద్ధరించడం కోసం మనకి పిల్లలు కావాలి. సో ఈ విధంగా ఇలాంటి రుణాలన్నీ తీర్చుకోకుండానే మనం ఒకవేళ ముక్తి పొందాలి అని అంటే అది సాధ్యం కాదు. ముక్తి అంటే ఏంటి? లేకుండా ఉండడం. రుణాల నుంచి విముక్తులు అవ్వాలా, కర్మ ఫలితాల నుంచి విముక్తులు అవ్వాలా. ఇవి అవ్వాలంటే ఈ రుణాలన్నీ తీర్చుకోవాలా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ కనుక భగవంతుడికి భక్తులుగా మారిపోయామనుకోండి, శుద్ధ భక్తులుగా మారిపోయామనుకోండి, ఇప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ రుణాలన్నీ తీరిపోతాయి. మనం ఏమీ చేయనవసరంలా. మనం మన తండ్రిని చూడవసరంలా, మన తల్లిని చూడవసరంలా, లేదంటే మన గురువుని చూడవసరంలా, మనం ఏమీ నడుచుకోనవసరంలా. మనకి కేవలం కృష్ణుడు భక్తులే కనిపిస్తున్నారు అనుకోండి, నేను శుద్ధ భక్తుడుగా మారిపోవాలి అని అనుకున్నాను అనుకోండి, ఆ రుణాలన్నీ మనం ప్రత్యేకంగా తీర్చుకోని అవసరం లేదు, అవన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి. ఎందుకంటే భగవంతుడికి చేసేటువంటి సేవ సమస్త లోకానికి చేసినటువంటి సేవతో సమానం. సమస్త లోకంలో మన గురువులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన ఎవరెవరికైతే మనం రుణానుబంధంలో ఉన్నామో వాళ్ళందరూ కూడా ఉన్నారు, దేవతలతో సహా. ఓకే, అందరితోటి మనకున్నటువంటి రుణానుబంధం తీరిపోతుంది. అందుకనే మొక్క వేరుకి నీరు పోస్తే మొత్తానికి ఎలా చేరుతుందో అలా కృష్ణుడికి సేవ చేస్తే అందరికీ చేరుతుంది. ప్రత్యేకించి ఒక్కొక్కరికి సేవ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకే, సరే, అన్ని రుణాలు తీరిపోతాయి. అలాంటి వ్యక్తి ముక్తికి అర్హుడవుతాడు. ఓకే, 39 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ. 40వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే థ్యాంక్ యూ.